ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్ట వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీజాపూర్ అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు దాగి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టారు. ఇక దాదాపు 1000 మంది మావోయిస్టులు ఉన్నారు అన్న సమాచారంతో సుమారు 20,000 మంది భద్రతా సిబ్బంది చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో అతిపెద్ద యాంటీ నక్సల్ ఆపరేషన్గా రికార్డుకెక్కింది. ఈ క్రమంలో ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కర్రెగుట్టల కేంద్రంగా అగ్రనేతలు, మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారు అనే సమాచారంతో కేంద్ర పారామిలిటరీ బలగాల నేతృత్వంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. కర్రెగుట్టలలో దాదాపు 1000 మంది మావోయిస్టులు దాగి ఉన్నట్లు సమాచారం అందుతోంది. అగ్రనేత హిడ్మా నేతృత్వంలో వీరంతా అక్కడకు చేరినట్లు తెలుస్తుంది. వీరిలో కమాండర్ స్థాయి నేతలు, మావోయిస్టు అగ్ర నాయకులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో కోంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. భీమవరంపాడు, పూజారి, కాంకేర్, పామేడు అటవీ ప్రాంతాలలో కాల్పుల మోత మోగుతుంది. కోంబింగ్ నేపథ్యంలో కర్రెగుట్ట దండకారణ్యంలోని పలు గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మహేశ్వరి ఆపరేషన్ కగర్ లో భాగంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొన్నది. గత 3 రోజులుగా ఆపరేషన్ లో భాగంగా దాదాపు కర్రెగుట్టల వైపు పోలీసులు దూసుకెళ్తున్నారు. కేంద్ర బలగాలతో పాటు ఎవరైతే మావోయిస్టులు అలవరిచిన మందు పాత్రలను పేల్చుకుంటూ ముందుకు పోతున్నారు. దాదాపు కర్రెగుట్ట మీద దాదాపు 700 నుంచి 800 మంది మావోయిస్టున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. దాని చుట్టూ రౌండ్ ఆఫ్ చేస్తూ ఇటు తెలంగాణ ప్రాంతం వైపు, అటు ఛత్తీస్గఢ్ వైపు కూడా పోలీసులు ముందుకేస్తున్నది కలుస్తున్నారు. అయితే మొత్తానికి తెలంగాణ పోలీసులు మాత్రం మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆపరేషన్ కగర్ లో భాగంగా కేంద్ర బలగాలతో పాటు ఛత్తీస్ బలగాలు మాత్రమే ఈ ఆపరేషన్ కొనసాగుతున్నా చెప్తున్నారు. ఉదయం గత 3 రోజులుగా జరుగుతున్న ఆపరేషన్ లో మాత్రం పోలీసులు పై చేయగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 3 రోజుల కంటే మందు పాత్రలు పేల్చడంతో పాటు కర్రెగుట్టల వైపు పై వైపు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర కమిటీతో పాటు రాష్ట్ర కమిటీ స్థాయిలో మావోయిస్టులు అక్కడ ఉన్నట్టు తెలుస్తున్నది. ఏది ఏమైనప్పుడు కూడా పోలీసు బలగాలు మాత్రం ముందుకెళ్తున్నాయి. వాళ్ళకి సంబంధించిన ఆహార పొట్లాలతో పాటు వాటర్ సామాగ్రితో పాటు గన్స్ కూడా హెలికాప్టర్ ద్వారా అక్కడ సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా హెలికాప్టర్, డ్రోన్ కెమెరాస్ తో పాటు కర్రెగుట్టల వైపు ఉన్న సెర్చ్ కూడా చేస్తున్నారు కనిపిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎందుకైతే 2020-26 కగర్ ఆపరేషన్ లో భాగంగా మావోయిజాన్ని పూర్తి స్థాయిలో తుడిచిపెట్టాలని ఆపరేషన్తో ఇది లాస్ట్ ఆపరేషన్ గా కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే తెలంగాణ పోలీసులు దీనిపై కొద్దిసేపటి క్రితం సాక్షి టీవీ ఐజీ చంద్రశేఖర్ తో మాట్లాడితే ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేకుండా జరుగుతున్న ఆపరేషన్, మాకు ఎటువంటి ప్రాథమిక సమాచారం లేదని చెప్తున్నప్పుడు కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు మాత్రం ముందుకెళ్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ఒక సమాచారం వచ్చింది, 6 నక్సలైట్లు మృతి చెందినట్టు చెప్తున్నారు. కానీ అధికారికంగా ఒక ప్రకటన మాత్రం రాలేదు. ఏది ఏమైనప్పుడు కూడా ఒక యుద్ధ వాతావరణం మాత్రం గోదావరి పరివాహక ప్రాంతంలో కనిపిస్తున్నది. ఛత్తీస్గఢ్ పోలీసులు, ఇటు కేంద్ర బలగాలు ఏ స్థాయిలో ముందుకెళ్తారు, లేకపోతే మావోయిస్టులు ఎలా తిప్పి కొడతారనే విషయంలో మాత్రం కొద్దిసేపు వేచి చూస్తే కానీ తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.